హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు మన వీడియో దేని గురించి అని అంటే ఈజీగా ఒక 2 మంత్స్లో 4 గ్రామ్స్ బ్రాస్లెట్ని కొనుక్కోవడానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఓన్లీ చెప్పడమే కాదు, ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకొని తీసుకున్నాను కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది 100%. మనం గట్టిగా ఫోకస్ చేస్తే అనే నమ్మకంతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్న ఈ బ్రాస్లెట్ 4 గ్రామ్స్ అయితే ఉంది. నేను ఎప్పటి నుంచో ఒక బ్రాస్లెట్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. బట్ నేను అనుకుంటూనే ఉన్నాను, గోల్డ్ ప్రైస్ అయితే డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. సరే, ఇంకా ఎంత ఇంక్రీజ్ అయిపోతుందో ఇప్పటికైనా ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని తీసుకోవాలి అన్న పట్టుదలతో ఒక 2 మంత్స్ నుంచి దీనికోసం ఒక ప్లానింగ్ వేసుకున్నాను. నేను ఏదైతే ప్లాన్ చేసుకొని ఇది కొనుక్కున్నానో ఆ ప్లానే ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఒక్కొక్కరి ఉద్దేశాలు ఒక్కొక్కలా ఉంటాయి. బట్ ఏంటి అని అంటే అట్లీస్ట్ కొందరికన్నా యూజ్ అవుతుందన్న ఇదితో ఈ ప్లానింగ్ అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటి అని అంటే ఒక 2 మంత్స్లో ఎలాగైనా తీసుకోవాలి. ఎందుకనంటే మంత్స్ పెరిగే కొద్దీ గోల్డ్ ప్రైస్ అనేది మారిపోతూ ఉంది అన్న ఉద్దేశంతో 2 మంత్స్ ప్లానింగ్ ఇది 2 మంత్స్లో 4 గ్రామ్స్ గోల్డ్ బ్రాస్లెట్ ప్లాన్ అనమాట. ఫస్ట్ నేను ఈ వీడియో చేసేటప్పటికి 1 గ్రామ్ 13,600 ఉన్నింది. దానికి ముందు 15,000 వరకు పోయి ఉండింది. ఇది తగ్గింది అనుకున్న తర్వాత నేను ప్లాన్ చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు 1 గ్రామ్ 13,600 అయినప్పుడు 4 గ్రామ్స్ వచ్చేసి 54,400 వరకు పడుతుందన్నమాట. దీన్ని 2 మంత్స్ సేవింగ్స్ కాబట్టి 27,200 రూపీస్ లెక్కన నేను సేవ్ చేయడం జరిగింది. ఒక్క నెలకి 27,200 లెక్కన నేను సేవ్ చేయడం జరిగింది. అంటే వారానికి 6,800 రూపీస్, అంటే రోజుకి 900 రూపీస్ అనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంత ఈజీ అయిన విషయం కాదు కదా, ఒక్క రోజుకి 900 రూపీస్ అంటే అని. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలా. ఇక్కడ స్మార్ట్ సేవింగ్ ఐడియాస్ని అయితే మనము ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఏంటి అని అంటే మన యొక్క డైలీ మనం చేసే ప్రతి ఖర్చులో నుంచి, అంటే ఓన్లీ ఒక ఖర్చులో నుంచి కాకుండా అన్ని ఖర్చుల్లో నుంచి కొంత అమౌంట్ని మనం సేవ్ చేసుకోవాలి. అన్నెసెసరీ ఖర్చులు అయితే పూర్తిగా తగ్గించేసేయాలి. లైక్ నెక్స్ట్ సైడ్ ఇన్కమ్ని కూడా మనం పెంచుకోవాలి. నేనైతే ట్యూషన్స్ అయితే చెప్పాను ఇక్కడ సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి. అలాగే మనకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని అయితే మన సైడ్ ఇన్కమ్ కోసం, అది హౌస్ వైఫ్స్ కానీ లేదా జాబ్ హోల్డర్స్ అయినా సరే, మనం ఒక విషయాన్ని గట్టిగా నిర్ణయించుకొని చేయాలి అనుకున్నప్పుడు మన సైడ్ నుంచి అయితే మనము 100% ఫోకస్ అయితే చేయాలి. కేవలం మన ప్లాన్ అండ్ పట్టుదలని మనం ఉంచితే ఈ గోల్డ్ డ్రీమ్ అయితే నెరవేరుతుంది. నేను అలా సేవ్ చేసిన అమౌంట్తోనే ఇది తీసుకున్నాను. డైలీ 900 రూపీస్ అంటే మనం చేసే ప్రతి దాని నుంచి కూడా సేవ్ చేసుకోవాలా. అంటే మనం వాడే సిలిండర్ కావచ్చు, లేదా నెలవారీ సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అలా అని చెప్పి తినకుండా, పిల్లలకి పెట్టకుండా, ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా సేవ్ చేయమని కాదు. అంటే మనము కొన్ని దగ్గరలా అనవసరంగా చాలా మనకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని వేస్ట్ చేస్తూ ఉంటాము. అలాంటివన్నీ కూడా దృష్టి పెట్టుకొని వాటినన్నిటినీ కూడా మనం తగ్గించుకొని సేవ్ చేసుకుంటే ఆ 2 మంత్స్ ఏంటంటే మనం బయట ఫుడ్స్ తినకుండా, బయట నుంచి స్నాక్స్ తెచ్చుకోకుండా, అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ, ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క ఖర్చుని తగ్గించుకుంటూ అలా వాడుకుంటే మాత్రం 2 మంత్స్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే ఏదైనా ఒక సైడ్ ఇన్కమ్, అంటే టైలరింగ్ వచ్చి ఉంటే బట్టలు స్టిచ్ చేయడం, లేదా ట్యూషన్స్ చెప్పడం, ఇలా అయితే నా డ్రీమ్ నిజమైంది. నెక్స్ట్ ప్లానింగ్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం.